Hey guys, welcome to Cricket Chat with Venkatesh. మన హైదరాబాద్ టీం సన్ రైజర్స్ ఈ రోజున తమ మొట్టమొదటి హోమ్ మ్యాచ్ ఆడబోతుంది అట్ ఉప్పల్ స్టేడియం అగెయిన్స్ట్ ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఐపీఎల్ ఎమర్జెంట్ ట్రెండ్ ఏంటంటే ఎర్లీ డేస్, బట్ ఎమర్జెంట్ ట్రెండ్ ఏంటంటే ఇప్పటివరకు జరిగిన 7 మ్యాచ్లు కూడా హోమ్ టీమ్సే గెలిచాయి. బయట నుంచి వచ్చిన టీమ్స్ పరాజయం చవి చూసాయి, హోమ్ టీమ్స్ గెలిచాయి. కొన్నిసార్లు టైట్ ఫినిషెస్ చూసాం. నిన్న అయితే చెన్నై చాలా ఈజీగా గుజరాత్ టైటన్స్ని ఓడించింది. మరి అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అయ్యి ముంబై 5 టైమ్ ఛాంపియన్ని ఎస్ఆర్హెచ్ తమ హోమ్ గ్రౌండ్లో ఓడిస్తుందా అనేది చూడాలి. రెండు టీమ్స్ కూడా దే ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఫస్ట్ మ్యాచ్ రెండు టీమ్స్ ఓడిపోయాయి. ఒక టీం 4 రన్స్ తేడాతో ఓడిపోయింది, మన హైదరాబాద్ టీం. ముంబై టీం 6 రన్స్ తేడాతో ఓడిపోయింది. రెండు చేజింగ్ చేస్తూ ఓడిపోయాయి. హైదరాబాద్ ఒక డిఫికల్ట్ చేజ్ని థ్యాంక్స్ టు క్లాసన్ దాన్ని చాలా వరకు ఆల్మోస్ట్ ఫినిషింగ్ లైన్ దాకా తీసుకెళ్ళి అక్కడ లాస్ట్ ఓవర్లో ఫంబుల్ అయింది. ముంబై ఇండియన్స్కి ఒక ఫేవరబుల్ సిచ్యుయేషన్ ఉంది. లాస్ట్ 5 ఓవర్స్లో 43 రన్స్ కొట్టారు, అయినా కూడా వాళ్ళు దాన్ని చేయలేకపోయారు. సో రెండు టీమ్స్కి చాలా 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 డిసప్పాయింటింగ్. వాళ్ళ ఫ్యాన్స్, రెండు టీమ్స్ ఫ్యాన్స్ చాలా రెండు టీమ్స్ కూడా పేస్ హెవీ, 4 పేస్ బౌలర్స్తో బరిలోకి దిగుతారు. రెండు టీమ్స్లో కూడా స్పిన్ బౌలింగ్ వీక్గా ఉంది. రెండు టీమ్స్ కూడా ఇద్దరు స్పియర్ హెడ్స్, ఒకప్పుడు ఇండియన్ స్పియర్ హెడ్ ఒక టీంలో ఉంటే భువనేశ్వర్ కుమార్, ప్రస్తుతం ఇండియన్ స్పియర్ హెడ్ బుమ్రా ముంబై టీంలో ఉన్నాడు. అండ్ దే ఆర్ ది టాప్ వికెట్ టేకర్స్ అమాంగ్ పేస్ బౌలర్స్ ఇన్ ఐపీఎల్ ఫ్రమ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్లో వీళ్ళిద్దరు టాప్ వికెట్ టేకర్స్. బుమ్రాకి 148 వికెట్లు ఉంటే భువీకి 170 వికెట్లు ఉన్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా ఆ కంపారిజన్ మనకి కనిపిస్తుంది రెండు టీమ్స్కి కూడా. బట్ రెండు టీమ్స్ డెస్పరేట్లీ వాంట్ టు విన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే 2 మ్యాచ్లు ఓడిపోతే చాలా వెనకబడిపోతుంది, క్యాచ్అప్ స్టార్ట్ అవుతుంది. ముంబై స్లో స్టార్టర్స్, స్టార్టింగ్లో ఎప్పుడు కూడా మొదట్లో మ్యాచ్లు ఓడిపోయి తర్వాత పికప్ అవడం అనేది గతంలో మనం చూసాం. బట్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎలాగైనా సరే ఈ మ్యాచ్ గెలవాలని చాలా డెస్పరేట్గా ఉన్నాడు. అతని మీద వస్తున్న క్రిటిసిజం, భయంకరమైన క్రిటిసిజం వచ్చింది ఫస్ట్ మ్యాచ్ తర్వాత. అతను బ్యాటింగ్ లేట్గా చేయడం, బౌలింగ్ ఎర్లీగా చేయడం. రోహిత్ శర్మ విషయంలో అతను రోహిత్ శర్మని ఇన్నర్ రింగ్లో కాకుండా బౌండరీ లైన్కి బ్యానిష్ చేయడం, అక్కడ ఫీలింగ్ చేయించడం, ఇలా రకరకాలుగా హార్దిక్ పాండ్యా విషయంలో చాలా క్రిటిసిజం రావడం అనేది మనం చూసాం. సో ఇక్కడ ఎలా ఉంటుంది రియాక్షన్ హార్దిక్ పాండ్యా? ఇక రోహిత్ శర్మ సగం తెలుగువాడు, అతను మన తెలుగువాడు. గతంలో డకన్ చార్జెస్ కూడా ఆడాడు. ఆ రకంగా కూడా డకన్ చార్జెస్ విన్నింగ్ క్యాంపెయిన్ ఇన్ 2009లో కూడా అతను ప్లేడ్ కీ రోల్. సో డకన్ చార్జెస్ సందర్భంగానైనా అతని తెలుగు మూలాల పరిస్థితిగా అయినా అతనికి కూడా చాలా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అదిగాక మొన్నటి వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. వరల్డ్ కప్ మనకు గెలవకపోయినప్పటికీ అతని క్యాప్టెన్సీ, అతని స్టైల్, అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్, బ్లాక్ హ్యూమర్ అంటారు, అట్లా ఉంటుంది సెన్స్ ఆఫ్. ఇవన్నీ కూడా అతన్ని దట్ హ్యాస్ ఎండియర్డ్ హిమ్ టు ద ఫ్యాన్స్ ఎ లాట్. సో రోహిత్ శర్మ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది హైదరాబాద్లో? ఎందుకంటే ఒకసారి అలా స్టార్ట్ అయింది, అహ్మదాబాద్ వాళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు, బూయింగ్ హార్దిక్ పాండ్యా. దట్ మైట్ కంటిన్యూ. నేను అలా చెప్పకూడదు, కానీ జరుగుతుంది. ఇట్స్ గివెన్, మనకి అర్థమవుతుంది పరిస్థితి. హార్దిక్ పాండ్యా ఎక్కడ వెళ్ళినా సరే ఈ విల్ నాట్ గెట్ ఎ గుడ్ రియాక్షన్. ఈవెన్ ముంబైలో కూడా నాకు వాంకడే స్టేడియంలో కూడా అలాగే, వాంకడే స్టేడియంలో కూడా రోహిత్ ఫ్యాన్స్ విల్ అవుట్ నెంబర్ జనరల్ ఫ్యాన్స్. సో ఈ సిచ్యుయేషన్లో అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? మళ్ళీ ఇన్నర్ రింగ్లో ఫీల్డింగ్ చేస్తాడా రోహిత్, లేకపోతే అతన్ని మళ్ళీ బౌండరీ లైన్కి పంపించేస్తాడా? ఇలా రకరకాల. హార్దిక్ పాండ్యా ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడు? స్టార్టింగ్లో బ్యాటింగ్ చేస్తాడా, లేకపోతే అదే 4-5లో కానీ 6లో కానీ బ్యాటింగ్ చేస్తా, మళ్ళీ 7లో చేస్తాడా? ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్. బౌలింగ్ న్యూ బాల్ బుమ్రాకి ఇస్తాడా, లేకపోతే మళ్ళీ తనే న్యూ బాల్ తీసుకుంటాడా? అదే ముంబై కోచ్, బ్యాటింగ్ కోచ్, దట్ ఈస్ ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ హార్దిక్ పాండ్యా మీద వస్తున్న క్రిటిసిజాన్ని కొట్టిపారేశారు. అదేంటి హార్దిక్ పాండ్యా డెసిషన్ కాదు, ఏదైనా మేము టీం, మా థింక్ ట్యాంక్, మా బ్రెయిన్స్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో అందరం కలిసి డెసిషన్ తీసుకుంటాం. అతను ఎక్కడ బ్యాటింగ్ చేయాలనేది అతను సొంత డెసిషన్ మాత్రమే కాదు, మా థింక్ ట్యాంక్, మా టీమ్ డెసిషన్. అది ఒక్కరి డెసిషన్ కాదు. తను డిసైడ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పి అతను వెనకేసుకొచ్చాడు కెప్టెన్. అయినా సరే ఫోకస్ విల్ బి ఆన్ హార్దిక్ పాండ్యా
ఫర్ వేరియస్ రీజన్స్ ఆర్ వాట్ ఎవర్ మనకు తెలుసు, రీజన్స్ ఏంటో మనకు తెలుసు, ఆబ్వియస్ రీజన్స్. సో అది పరిస్థితి. హార్దిక్ పాండ్యా విల్ బీ ఇన్ ఫోకస్ ఈ మ్యాచ్లో. మరి హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే కొంచెం ఫేవర్గా ఉంది ముంబై ఇండియన్స్. ఎందుకంటే మొత్తం 21 మ్యాచ్లు ఆడితే 12 మ్యాచ్లు వాళ్ళు గెలిచారు, 9 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచారు. కానీ లాస్ట్ 4 years నుంచి చూసుకుంటే ముంబైదే పై చేయిగా ఉంది. ఎందుకంటే ఆడిన 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ గెలిస్తే 2 సార్లు మాత్రమే సన్ రైజర్స్ గెలిచారు. సన్ రైజర్స్ లాస్ట్ టైం ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా, లాస్ట్ సీజన్ 2023లో ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా ముంబై చేతిలో ఓడిపోయారు, ఇంక్లూడింగ్ హోమ్ మ్యాచ్లు కూడా ఓడిపోయారు. 2 సార్లు కూడా నేరోగానే ఓడిపోయారు, కానీ ఓడిపోయారు. ముంబైలో ఆడిన మ్యాచ్లో అయితే 200 చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసి, కానీ ముంబై వాజ్ ఏబుల్ టు చేజ్ ఇట్ డౌన్ థ్యాంక్స్ టు దట్ మ్యాన్ క్యామరన్ గ్రీన్ వాజ్ ది బోగీ మ్యాన్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఆన్ బోత్ అకేషన్స్. ఒకసారి 100 నాట్అవుట్ చేశాడు ముంబైలో జరిగిన మ్యాచ్లో, హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో 64 నాట్అవుట్ చేశాడు. 2 సార్లు కూడా అతనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. కానీ ఇప్పుడు లేడు అతను టీంలో లేడు. అంత మంచి ప్లేయర్ కూడా వాళ్ళు వదిలేసుకున్నారు, హార్దిక్ పాండ్యాని తెచ్చుకున్నారు, అతను వదిలేసుకున్నారు. ఏదో అంటారే ఇన్ సర్చ్ ఆఫ్ గోల్డ్ దే హ్యావ్ లాస్ట్ ఏ డైమండ్ అని, అలా ఉంది పరిస్థితి. సరే మళ్ళీ హార్దిక్ పాండ్యా ఏదో అన్నానంటారు. ఓకే, అది ఇద్దరు పిచ్ ఎలా ఉంటుంది. హైదరాబాద్ పిచ్ ఏంటంటే ఆల్వేస్ గుడ్ ఫర్ బ్యాటింగ్. ఇట్స్ నాట్ ఏ స్మాల్ గ్రౌండ్, రీజనబుల్లీ బిగ్ గ్రౌండ్, ఆల్వేస్ గుడ్ ఫర్ బ్యాటింగ్. బాల్ కమ్స్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. సో బ్యాట్స్మెన్ ఆల్వేస్ ఎంజాయ్. మంచి స్ట్రోక్ ప్లేయర్స్ ఇక్కడ ఆల్వేస్. ముంబైలో స్ట్రోక్ ప్లేయర్స్ ఉన్నారు, హైదరాబాద్ టీంలో మంచి స్ట్రోక్ ప్లేయర్స్ ఉన్నారు, కాబట్టి దే విల్ ఎంజాయ్ బ్యాటింగ్ హియర్. బట్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ యాజ్ వెల్. ముఖ్యంగా బౌన్స్ అండ్ క్యారీ ఉంటుంది. అది కూడా ఇప్పుడు క్యామరన్ గ్రీన్ అంతకుముందు ఆస్ట్రేలియాకి ఆడినప్పుడు హైదరాబాద్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఎందుకంటే బికాజ్ ఆ బౌన్స్ అండ్ క్యారీ అది వాళ్ళు లైక్ చేస్తారు, ఆస్ట్రేలియన్స్ కానీ ఎవరైనా లైక్ చేస్తారు, బాల్ నైస్లీ కమింగ్ ఆన్ టు ద బ్యాట్. బట్ ఆ బౌన్స్ కొన్నిసార్లు ఇబ్బంది కూడా పెడతారు. ఇంకా అల్జారీ జోసెఫ్ లాంటి వాళ్ళు 6 వికెట్లు తీయడం, మార్క్ యాన్సన్ ఆల్సో హ్యాడ్ గుడ్ ఫిగర్స్ ఇన్ హైదరాబాద్ ఆన్ అకేషన్స్. సో మనకి డెఫినెట్గా ఇక్కడ బౌలర్స్కి కొంత హెల్ప్ ఉంటుంది, ఫాస్టర్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. ఆఫ్ లైట్ కొంత స్పిన్కు కూడా అనుకూలం. మొన్న టెస్ట్ మ్యాచ్లో కానీ స్పిన్కు కూడా కొంత ఫేవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ ఫర్ ఎవ్రీ గుడ్ పిచ్. ఇప్పుడు కూడా క్యూరేటర్ చంద్రశేఖర్ మంచి పిచ్ తయారు చేస్తారు. సో ఇక్కడ ఈసారి కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ స్పోర్టింగ్ వికెట్ ఇన్ హైదరాబాద్. డ్యూ ఫ్యాక్టర్ ఉండే అవకాశం కూడా ఉంది, చెప్పలేము. లేదు మనల్ని బయటకు వెళ్ళని నేను డ్యూ చెప్పలేము, ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి చేసింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అని నేను అనుకుంటున్నాను. అది పరిస్థితి. మరి టీంలో ఏమైనా మార్పులు ఉండాలా, ముఖ్యంగా సన్ రైజర్స్కి మార్పులు ఉంటే బాగుంటుందా. సమాధ్ విషయంలో చాలా క్రిటిసిజం రావడం అనేది నేను చూశాను మన ఛానల్లో, కానీ జనరల్గా కూడా సమాధ్ ఎందుకు ఆడిస్తున్నారు, ఇంకా ఎన్నిసార్లు ఎన్ని ఛాన్సులు ఇస్తారు. ఇప్పుడు కూడా అతను బహుశా మీ ఇంట్రా స్క్వాడ్ మ్యాచెస్లో, ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా ఆడుతుండొచ్చు, కానీ ఈ మ్యాచ్ సిచ్యుయేషన్లో రెగ్యులర్గా ఫెయిల్ అవుతున్నాడు. ఈజ్ ఫెయిలింగ్ టు డెలివర్ ద గుడ్స్ అట్ ద రైట్. బిగ్ హిట్టర్ అంతా బాగుంది, ఫీల్డింగ్ కూడా బాగా చేస్తారు, అన్నీ బాగానే ఉంది, కానీ ఎందుకో అతను ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ మనం అనుకుని అతను బాగా గ్రూమ్ చేస్తున్నారు కోచ్లు. అంటే అంతకుముందున్న కోచ్లు కానీ ఇప్పుడున్న వెటోరీ కానీ దే ఆర్ బ్యాకింగ్ హిమ్, బట్ హీఈస్ నాట్ డెలివరింగ్ అట్ ఆల్. ఒక్కసారి కూడా ఆ నమ్మకాన్ని అతను ప్రూవ్ చేయట్లేదు. సో అందుకని వై డోంట్ దే రీప్లేస్ హిమ్ విత్ వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ హ్యాస్ ఎ ఫేవరబుల్ మ్యాచ్అప్ అగేన్స్ట్ రోహిత్ శర్మని అతను 3 సార్లు అవుట్ చేశాడు ఐపీఎల్లో. అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉన్నారు, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ లాంటి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ ఈజ్ ఏ మచ్ సాలిడ్ బ్యాటర్ కంపేర్డ్ టు అబ్దుల్ సమాద్. ఎందుకంటే మీ ఫినిషర్ విషయంలో వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎస్ఆర్హెచ్, బికాజ్ యూ హ్యావ్ క్లాసన్, యూ హ్యావ్ షాబాజ్ అహ్మద్ హూ డిడ్ వండర్ఫుల్లీ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సో ఇద్దరు ఫినిషర్స్ ఉండగా మీకు సమాద్ అవసరం లేదు. యూ నీడ్ సమ్ సాలిడిటీ ఇన్ ద బ్యాటింగ్. మీకు వాషింగ్టన్ సుందర్ లాంటి ఒక సాలిడ్ ఆల్రౌండర్ ఉంటే, టీంలో ఉండి అతను ఆడించుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, అవసరమైతే అతను లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి మీరు ఎర్లీగా పంపచ్చు. మీకు అభిషేక్ తర్వాత మీకు లెఫ్ట్ హ్యాండర్స్ లేరు. సో లెఫ్ట్ హ్యాండర్ని మీరు మధ్యలో ఎక్కడైనా అతన్ని ఫ్లోటర్గా యూజ్ చేసుకుని పంపించుకోవచ్చు. అండ్ యూ కెన్ ఫినిష్ ద మ్యాచ్ విత్ క్లాసన్ అండ్ షాబాజ్. సో అందుకని వాషింగ్టన్ ఆడించు, దట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ టు ప్లే వాషింగ్టన్ సుందర్. మీకు అడిషనల్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు మీకు, ఎందుకంటే స్పిన్లో మీరు కాస్త వీక్గా ఉన్నారు కాబట్టి మీకు అడిషనల్ బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు. సో వాషింగ్టన్ సుందర్ కెన్ బౌల్ ఇన్ ద పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేయగలడు. సో
ఇట్స్ ఆల్వేస్ మేక్స్ ఎ గ్రేట్ సెన్స్ టు ప్లే వాషింగ్టన్ సుందర్. ఆ మార్పు అయితే ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను సమాత్ ప్లేస్లో. ఇంకా అడిగితే నన్ను అడిగితే వై డోంట్ దే ప్లే ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ లైక్ ట్రావిస్ హెడ్ అనేది ఎక్స్ ఫ్యాక్టర్. ముంబై లాంటి టీం మీద అక్కడ మంచి బౌలింగ్ అటాక్ ఉంది. ట్రావిస్ హెడ్ ఎంజాయ్ స్పేస్. ఇప్పుడు మీకు అక్కడ ల్యూక్వుడ్ ఉన్నాడు, కార్జియా ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు. అంటే ట్రావిస్ హెడ్ లాంటి ప్లేయర్ని ప్లేయింగ్ ఆఫ్ ది ఆర్డర్. అతను మీకు ఆడితే బ్రహ్మాండంగా ఆడతాడు. మీకు బ్యాటింగ్లోనే పొందింది కనుక. సో ట్రావిస్ హెడ్ని ఆడించి మార్క్ యాన్సన్ పక్కన పెట్టాడు. అది ఒక ఆప్షన్. ఎందుకంటే మార్క్ యాన్సన్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్. సో మార్క్ యాన్సన్ బదులు మీకు ఆ ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్లో మీకు షాబాజ్, వాషింగ్టన్ సుందర్, వీళ్ళు మార్క్రమ్ ఈజ్ ఆల్సో దేర్. మీకు ఆ ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ వాళ్ళు ఇస్తారు కాబట్టి యూ కెన్ గో విత్ జస్ట్ 4 స్పెషలిస్ట్ బౌలర్స్. వాషింగ్టన్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఈజ్ స్పెషలిస్ట్ బౌలర్. సో వాషింగ్టన్ సుందర్ని పెట్టుకుంటే మీరు ఇన్ ప్లేస్ ఆఫ్ సమాత్ అండ్ ట్రావిస్ హెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మార్క్ యాన్సన్, టీమ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి మ్యాచ్లో ముంబై లాంటి ఒక స్ట్రాంగ్ సైడ్ పైన, స్ట్రాంగ్ బౌలింగ్ సైడ్ పైన యూ షుడ్ హ్యావ్ ప్లేయర్ లైక్ ట్రావిస్ హెడ్ ఉంటే ఏమవుతుందంటే మీకు డెఫినెట్గా మీకు బ్యాటింగ్ లెందన్ అవుతుంది. ప్లస్ మీకు అతను కనుక క్లిక్ అయితే ఈ కెన్ విన్ యూ ద మ్యాచ్. సో అది నా ఉద్దేశం. ఈ 2 మార్పులు చేస్తే బాగుంటుంది. పర్టికులర్లీ వాషింగ్టన్ సుందర్ ఆడిస్తే, మార్క్ యాన్సన్ ఆడించకుండా కేవలం 3 పేసర్స్తో వెళ్తే కొంచెం బౌలింగ్లో వీక్ అవుతుందని అనుకుంటే ఓకే, యూ కెన్ గో విత్ జస్ట్ మార్క్ యాన్సన్ అండ్ బట్ వాషింగ్టన్ సుందర్ ఆడిస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ముంబై ఇండియన్స్లో ఎలాంటి మార్పులు అయితే నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే షామ్స్ ములానికి మరొక ఛాన్స్ ఇస్తారు అండ్ దే విల్ గో విత్ ద సేమ్ లైనప్. ల్యూక్వుడ్ కానీ, కార్జియా కానీ దే ఆర్ గుడ్. సో వాళ్ళని కంటిన్యూ చేస్తారు. అండ్ నమన్దీర్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. నమన్దీర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారో భలే తీసుకొస్తారు వాళ్ళ స్కౌట్స్. సో పంజాబ్ గురించి పెద్దగా ఆడలేదు అతను. పంజాబ్ తరఫున కూడా చాలా కొన్ని మ్యాచ్లు ఆడాడు. బట్ ఈజ్ బిగ్ హిటర్. చాలా బాగా ప్రూవ్ చేసుకున్నాడు. ఉమర్ జాయ్ మీద విరుచుకుపడ్డాడు. ఉన్న కాసేపు అతను ఈ మేడ్ హిస్ ప్రెజెన్స్ పెట్టి. సో అలాంటి క్యామియో ఇన్నింగ్స్ ఆడాలి. అదే కదా ఇప్పుడు కావాల్సిన ట్రెండ్, అదే ఉంది. ఇప్పుడు T20 డైనమిక్స్ కంప్లీట్గా మారిపోయింది. మీరు నేను 30 రన్స్ చేస్తాను 20-25 బాల్స్ అంటే అది కుదరట్లేదు. యూ మేక్ 20 రన్స్ ఆఫ్ జస్ట్ 10 or 12 బాల్స్, గుడ్ ఎనఫ్. ఎందుకంటే మీకు ఈ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత బ్యాటింగ్ చాలా లెంత్ పెరిగిపోయింది, డెప్త్ ఉంది బ్యాటింగ్లో. మీరు ప్రతి బ్యాట్స్మెన్ ఉండి అక్కడ 50, 60 కొట్టాల్సిన అవసరం లేదు. 20-30 అండ్ మేక్ దమ్ ఇన్ క్విక్ టైం, దట్ ఈస్ ఎనఫ్. సో అలాంటి సిచ్యుయేషన్లో ఐ థింక్ ముంబై విల్ గో విత్ ద సేమ్ లైనప్. మనం ఒకసారి ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఒక వికెట్ కీపర్ ఇన్ హెన్రీ క్లాసన్, బ్యాటర్స్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ ప్లస్ డెవాల్డ్ బ్రెవిస్. ఆల్రౌండర్ ఐడెన్ మార్క్రమ్ షుడ్ కమ్ టు ద పార్టీ. మరి అక్కడ గ్లెన్ ఫిలిప్స్ని, ట్రావిస్ హెడ్ని పక్కన పెట్టి అతని మీద టీం అంత కాన్ఫిడెన్స్ చూపిస్తున్నప్పుడు యూ షుడ్ రిపోజ్ ది ఫెయిత్ బీయింగ్ కెప్టెన్ ఇన్ హిమ్ బై ది మేనేజ్మెంట్. బౌలింగ్లో పీయూష్ చావ్లా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, నటరాజన్ ఇది 11. నా కెప్టెన్ హెన్రీ క్లాసన్ సూపర్ ఫామ్లో ఉన్న ప్లేయర్ అండ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. సో ఇది లైనప్. ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ మనం చూడబోతున్నాం. ఏంటంటే బుమ్రా వర్సెస్ హెన్రీ క్లాసన్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్స్ ఇన్ IPL అగేన్స్ట్ ది బెస్ట్ డెత్ బౌలర్. సో బుమ్రా యార్కర్స్ని ఎలా ఫేస్ చేస్తాడు? ఇతను ఆఫ్ ద బ్యాక్ ఫుట్ కూడా, క్రీస్లో డీప్ కూడా ఆఫ్ ద బ్యాక్ ఫుట్ కూడా స్ట్రెయిట్ సిక్స్లు కొట్టగల పవర్, ప్రెసిషన్ ఉన్న ప్లేయర్ మన క్లాసన్. బుమ్రా యార్కర్స్ని, అతని సటిల్ వేరియేషన్స్ని, క్లెవర్ థింకింగ్ బౌలర్ బుమ్రా. బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నాడు, నెక్స్ట్ బాల్ ఏ రకమైన రియాక్షన్ ఉంటుంది అనేది ముందుగానే పసిగట్టి అతని ఫీట్ మూమెంట్ కూడా ముందుగానే యాంటిసిపేట్ చేసి బౌలింగ్ వేస్తాడు బుమ్రా. అంత మంచి టాలెంట్ అతనికి, ఆ స్కిల్ ఉంది, ఆ థింకింగ్ బ్రెయిన్ కూడా ఉంది. సో ఈజ్ కంప్లీట్ ప్యాకేజ్ అండ్ హీ హాస్ గాట్ పేస్ యాజ్ వెల్, ఆక్వర్డ్ యాక్షన్, కంప్లీట్ ప్యాకేజ్ బుమ్రా. సో ఎవ్రీ టీమ్ వుడ్ లవ్ టు హ్యావ్ ఏ బౌలర్ లైక్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా వర్సెస్ క్లాసన్ నిజంగా క్లాసిక్ కాంటెస్ట్, అందరు ఎదురు చూస్తున్న కాంటెస్ట్. ఎవరిది పై చేయి అవుతుంది నేను చూడాలి. ఇంతవరకు పెద్దగా ఒక్క బాలే ఫేస్ చేశాడు, దానికి ఏదో సింగిల్ చేసినట్టున్నాడు క్లాసన్. ఇంతవరకు ఒక ఫేస్ టు ఫేస్ రాలేదు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా
ఎదురు చూస్తున్న బ్యాటిల్గా చెప్పాలి. అలా రోహిత్ శర్మ మీద కూడా ఫోకస్ ఉంటుంది, బికాజ్ ఈ స్టార్టెడ్ ఆఫ్ వెల్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. ఇక్కడ కూడా అదే రకం డిఫరెంట్ స్టైల్లో ఆడతాడు. ఆల్రెడీ డెసిగ్నేటెడ్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా ఫర్ ది వరల్డ్ T20. సో హీ హ్యాస్ టు ప్రూవ్ ఎ పాయింట్ ఆర్ టూ. సో చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు, చాలా మంచి ఫామ్లో ఉన్నాడు రోహిత్ శర్మ. అండ్ ఇక్కడ ఈ గ్రౌండ్లో అతనికి గతంలో డక్కన్ చార్జర్స్ ఆల్రెడీ హెస్ గాట్ ఎ గుడ్ రికార్డ్, పాజిటివ్ వైబ్ అండ్ గుడ్ క్రౌడ్ సపోర్ట్. సో ఫోకస్ రోహిత్ శర్మ కూడా ఉంటుంది. అలాగే ఇషాన్ కిషన్ కూడా మర్చిపోకూడదు. ఇషాన్ కిషన్ చీప్గా ఉంటే ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో అతని మీద చాలా చాలా క్రిటిసిజం ఉంది కదా. ఇండియాకి ఆడడం మానేసి ఫ్రాంచైజ్ క్రికెట్ మీద మోజు పెట్టుకుని ఐ డోంట్ కేర్ ఎనీబడి అన్నట్టుగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా, చిన్న సైజ్ హార్దిక్ పాండ్యా అలా తయారవుతున్నాడు. సో అలాంటప్పుడు అతని మీద కూడా ఫోకస్ ఉంది. మరి అతని హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. అదే ఫ్రాంచైజ్ విల్ నాట్ స్పేర్ హిమ్. వాళ్ళు దే విల్ హ్యావ్ న్యూ కీపర్, వేరే కీపర్ని పెట్టుకుని అది పక్కన పెట్టేస్తారు. సో ఇషాన్ కిషన్ హైట్ అండ్ ఈ షుడ్ పర్ఫామ్. డెవల్ బ్రవిస్ బ్యాటెడ్ వెల్ లాస్ట్ టైం. సో ఈ షుడ్ కంటిన్యూ. తిలక్ వర్మ కూడా హోమ్ గ్రౌండ్. ఎలాగైతే మనం చెప్పుకున్నాం కదా, చెన్నైలో చెన్నై బాయ్స్ ఉన్నారు, ఇక్కడ ఇద్దరు హైదరాబాద్ బాయ్స్ ఉన్నారు. హైదరాబాద్ అంటే తెలుగు బాయ్స్, రోహిత్ అండ్ తిలక్ వర్మ. సో తిలక్ వర్మ గోల్డెన్ మ్యాచ్లో ఆడాడు ఉప్పల్ స్టేడియంలో. సో తిలక్ వర్మ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు ప్లే గుడ్ ఇన్నింగ్స్ హియర్. సో ముంబై ఇండియన్స్ వర్సెస్ హైదరాబాద్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మనం చూడబోతున్నాం. సో నేను మీకు ఈ ఫ్యాంటసీ పిక్స్ ఇచ్చాను కదా, అయితే టాస్ తర్వాత టీంలో మరి ఏమైనా మార్పులు ఉంటే నేను పెట్టిన వాళ్ళు, లేకపోతే మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు ఇస్తున్నాను, చూడండి. పిన్డ్ కామెంట్ ఉంటుంది, కామెంట్లో టాప్లో ఉంటుంది. మీరు టాస్ అయిన తర్వాత ఆ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఏమైనా మార్పులు, అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 నేను అక్కడ ఇస్తాను. సో అది పరిస్థితి. ఎవరు గెలుస్తారు మరి మ్యాచ్లో, ఎవరిది పై చేయిగా ఉంటుంది చెప్పడం చాలా కష్టం. రెండు వీళ్ళకి స్పిన్ బాగుంది, స్పిన్ వికెట్ అంటే ఏమైనా చెప్పడం చాలా కష్టం, చాలా. బట్ సన్ రైజర్స్ లుక్ వెరీ గుడ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. నాకు నచ్చిన విషయం ఏంటంటే సన్ రైజర్స్ లాస్ట్ ఇయర్ కూడా టీమ్ ఆన్ పేపర్ బాగుంది కానీ పర్ఫార్మెన్స్ బాగాలేదు. మన మ్యాచ్ ఓడిపోయినా కూడా ది వే మయాంక్ బ్యాటెడ్, ది వే అభిషేక్ శర్మ బ్యాటెడ్, ఈవెన్ ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ త్రిపాఠికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అతను ఆ స్వీప్ షాట్ చాలా న్యాచురల్గా ఆడుతుంది. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్వీపర్స్ ఆఫ్ ది బాల్. సో స్పిన్ బౌలింగ్ ఉన్నప్పుడు త్రిపాఠి ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ టు హ్యావ్ ఇన్ యువర్ టీమ్. సో త్రిపాఠి ఆడిన తీరు అందరూ కూడా బాగా ఫేస్ చేశారు. సో అక్కడ సునీల్ నారాయణ ఉన్నాడు కాబట్టి అది స్ట్రైక్ రేట్ మనకి పెద్దగా అనిపించలేదు, అతని మీద క్రిటిసిజం వచ్చింది. బట్ త్రిపాఠి క్యాన్ బి ఎ గుడ్ ప్లేయర్. అతను కూడా చాలా ఇంపార్టెంట్. డింట్ హ్యావ్ ఎ గ్రేట్ డొమెస్టిక్ సీజన్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా బాగా ఆడలేదు సన్ రైజర్స్కి వచ్చిన తర్వాత. సో అతని ప్లేస్ ఈజ్ ఇన్ డౌట్, ఈజ్ ఆన్ లైన్. ఇక్కడ అన్మోల్ ప్రీత్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ డొమెస్టిక్ సీజన్. ఆప్షన్స్ ఉన్నాయి సన్ రైజర్స్. సో హై టైమ్ త్రిపాఠి ప్లే గుడ్ ఇన్నింగ్స్. అతనికి ఎబిలిటీ టు ప్లే స్పిన్ బౌలింగ్ వెల్. ఫాస్ట్ బౌలింగ్ కూడా బాగా ఆడతాడు, స్పిన్ బౌలింగ్ ఇంకా బాగా ఆడతాడు. సో అతనుకున్న అడ్వాంటేజ్ అతను యూజ్ చేసుకోవాలి. సో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. సన్ రైజర్స్కి స్లైట్ ఎడ్జ్ ఉంటుందేమో, ముఖ్యంగా హోమ్ టీం గెలుస్తుంది కాబట్టి సన్ రైజర్స్ స్లైట్ ఎడ్జ్ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను.